హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను గోంగూర శనగపప్పుతో పులుసు కూర చేస్తున్నానండి. దీనికోసం మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను దీనికి ఉల్లిపాయలు అనేది 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా సన్నగా చీలికలుగా కట్ చేసుకున్నాను. పులుసు కూరకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే మనకి గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆకుకూర పులుసుకి మనకి ఫ్రై అయ్యింది తాలింపు. దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1 గంట ముందు పావు టీ స్పూను ఒక అరకప్పు పచ్చిశనగపప్పు వాటర్లో వేసుకొని కడిగేసి వాటర్ పోసుకొని పెట్టుకుంటే మనకు ఉల్లిపాయల్లో వేసేసరికి అది మగ్గిపోతుంది. మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. మనకి పింక్ కలర్లోకి మారాయి ఉల్లిపాయలు. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసుకుంటున్నాను. నేను ఇది 1/2 కప్ తీసుకున్నానండి శనగపప్పు. నానబెట్టుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయలు వేయగానే. దీనికి రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఆనియన్స్ని మగ్గనిస్తే సరిపోతుంది. మనం ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూద్దాం, మనకి ఆనియన్స్ మగ్గిపోయాయి. దీంట్లోకి నేను 1 కట్ట గోంగూరని శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మన ఆనియన్స్లోనే ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇది పచ్చికారమేనండి. గోంగూర తరుగు కూడా వేసేసుకుందాం. గోంగూరలో చాలా విటమిన్స్ అండి, ముఖ్యంగా ఐరన్, కాల్షియం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేస్తూ ఆకుకూరలు కూడా తినడానికి ట్రై చేయండి. మనం పులుసు కదండి చేసుకునేది. చింతపండుని ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని కడిగేసి వాటర్ పోసుకొని నానబెట్టేసుకొని రసం తీసి పక్కన పెట్టుకుందాం. మనం 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మనకి ఆకుకూర అంతా మగ్గిపోయింది. ఇందులో మనం చింతపండు పులుసుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేను చింతపండు పులుసు చిక్కగా తీసానండి, అందుకని ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. 1/2 గ్లాసు వాటర్ పోసుకొని చిన్న బెల్లం ముక్క మన టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటానండి నేను ఇలాంటి పులుసుల్లో వేసుకోవడానికి. ఆ పొడి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఓకే, మనకు పులుసు మరుగుతుంది. ఈ స్టేజ్లో నువ్వుల పొడి అనేది ఒక 1/2 కప్ వేసుకుంటున్నానండి. నువ్వులు గోంగూర పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మీరు ఆల్ అనే బటన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్నట్టయితే. ఓకే అండి, మనకు 5 మినిట్స్ తర్వాత చూద్దాం. పులుసు చాలా బాగా మరుగుతుంది. అంతే అండి, మనకు పులుసు రెడీ అయిపోయింది. విడివిడిగా గోంగూర, పచ్చెనగపప్పు, నువ్వుల పొడితో గోంగూర పులుసు రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అట్లాగే వీడియోకి ఒక లైక్ చేయండి. డన్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.